ఇవాళ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్ధనపేట, పరకాల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన సహా పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి ఎస్ఐఆర్ పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. మరి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఇటు వర్ధనపేట, పరకాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. ప్రధానంగా ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ ఏదైతే ఉందో ఎస్ఐఆర్, ఈ మధ్యకాలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటీవల జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లే కావచ్చు, చనిపోయిన వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించినటువంటి ప్రక్రియను గమనించాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఓట్ల మీద శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కేటీఆర్ గారు ఇవాళ ఉదయం 11 గంటలకు వర్ధనపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశం మరికొండ సమీపంలో ఉండేటువంటి సత్యసాయి కన్వెన్షన్ లో జరగనుంది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ గారు హాజరవుతారు. ఈ సమావేశం దామెరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఎన్ఆర్ గార్డెన్స్ లో జరగనుంది. ప్రధానంగా ఇటు ఒకవైపు ఎస్ఐఆర్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన అంశము, మరోవైపు భవిష్యత్తులో చేసేటువంటి ఏదైతే పార్టీ సభ్యత్వ నమోదు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశాల మీద, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అంశాల మీద కేటీఆర్ గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యకర్తలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి రెండు నియోజకవర్గాల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇటు బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి స్థాయిలో కేటీఆర్ రాక కోసం అయితే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం ప్రసంగిస్తారు, ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి ఆ సందర్భంలో లక్షలాది మంది కార్యకర్తల బలం ఉన్నటువంటి పరిస్థితుల్లో సభ్యత్వ నమోదుకు సంబంధించి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు, క్రియాశీలకంగా ఉండేటువంటి సభ్యత్వాల నమోదు కోసం అయితే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తరహాలోనే వాళ్ళ కేటీఆర్ గారి ప్రసంగం కూడా, కేటీఆర్ గారి స్పీచ్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దిశానిర్దేశం చేస్తారు. ఎవరైతే చనిపోయిన వారి ఓట్లే కావచ్చు, ఓటరు జాబితాకు సంబంధించి 2-3 చోట్ల నమోదై ఉంటుంది. ఆ ఓట్లను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి బిఎల్ఏలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశంతో పాటు భవిష్యత్తులో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదులో కూడా ఏ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కేటీఆర్ రాక సందర్భంగా హన్మకొండ జిల్లా అంతా కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కేటీఆర్ గారిని స్వాగతిస్తూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, హన్మకొండ జిల్లా మొత్తం గులాబీమయమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.